నాకు స్పైసీగా మ్యాక్రోనీ చేసి ఇస్తావా? ఎప్పుడు చేయని విధంగా కొత్తగా ట్రై చేసి స్పైసీగా మ్యాక్రోనీ చేసుకుంటా ప్లీజ్. షూర్, 10 minutes టైం ఇవ్వు. ఓకే ఫైన్. ఒక కడాయి తీసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి ఆవాలు, జీలకర్ర, అలాగే ఒక టీ స్పూన్ శనగపప్పు వేసుకొని అది వేగిన తర్వాత మనము సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఈ ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ఫ్రెష్గా ఉన్న కర్రీ లీఫ్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోకి మళ్ళీ మనం ఇప్పుడు పసుపు కూడా వేసుకోవాలి. పసుపు వేసుకొని ఇంకా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇంట్లో పచ్చి కొబ్బరి ఉంటుంది కదా, ఒక పచ్చి కొబ్బరిని ముక్కలు కట్ చేసుకొని అందులోకి పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, ఉప్పు, పసుపు వీటన్నింటిని వేసుకొని మనము మెత్తగా పేస్ట్ లెక్క చేసుకోవాలి. ఈ పేస్ట్ లాగా చేసుకున్న దాన్ని మనము ఉల్లిగడ్డ తాలింపులో వేసుకొని మంచిగా పొడి పొడి అయ్యేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. మనం ఒక కప్పు మ్యాక్రోనీ బాయిల్ చేసి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఏదైతే బాయిల్ చేసి పెట్టుకున్న మ్యాక్రోనీ ఉందో ఈ ఉల్లిగడ్డ కొబ్బరి దాంట్లో వేసుకొని మంచిగా కలుపుకొని ఒక 5 minutes అట్లా మీడియం ఫ్లేమ్లో వేడి చేసుకొని తింటే చాలా బాగుంటుంది. అండ్ పైనుండి కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఇంకా బాగుంటుంది, ఫ్లేవర్ కూడా బాగుంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చుంటే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ ఒక్క బుక్క కూడా వదిలిపెట్టకుండా తింటారు. ఏంటిది? మ్యాక్రోనీ. వావ్, చూడ్డానికి అయితే చాలా బాగుంది. సూపర్ ఉంది. ఈ కోకోనట్ వల్ల టేస్ట్ ఇంకా బాగా వచ్చింది. దానికి నార్మల్ మ్యాక్రోనీ కన్నా ఈ కోకోనట్ టేస్ట్ చేస్తే ఇంకా చాలా బాగుంది. మీరు ట్రై చేయండి, ఎలా ఉందో మాకు కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.